చరా వెల్కమ్ టు అమలాస్ కిచెన్. బెంగన్ భర్త వంకాయకి ఎన్ని పేర్లున్నా నల్ల వంకాయ, పెద్ద వంకాయ, చిన్న వంకాయ ఇలా అనుకుంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఆంధ్ర సైడు చాలా మంచి స్పెషల్ రెసిపీ ఏంటి అంటే వంకాయతోటి బజ్జీ చేస్తారు. అందరూ చాలా చాలా వెరైటీస్గా చేస్తారు. బట్ నా స్టైల్లో నేను ఈ పెద్ద వంకాయతోటి బజ్జీ చేయాలనుకుంటున్నా. అసలు నార్త్ సైడ్ అయితే పిచ్చిగా తినేస్తారు. ఒక చట్నీ అనుకొని చేసుకొని తినేస్తారు. దీన్ని మన సైడ్ అయితే బజ్జీ అని పిలుస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకోండి. దాంట్లోకి వెల్లుల్లి వేసుకోండి సరిపడా. దాని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోండి. దాంతోపాటు కొంచెం జీలకర్ర వేసుకొని ఈ వంకాయని ఏదైతే ఉందో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసేయండి. ఇలా కలిపేసుకున్న దాంతో పాటు మనం స్పైసీనెస్కి తగ్గట్టుగా కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 2 పెద్ద సైజ్ టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసి మంచిగా స్టిర్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటి అంటే మాడిపోతుంది. అలా కాకూడదు, మనకి మంచి జ్యూసీగా రావాలన్నమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 15 మినిట్స్ సిమ్ అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా మగ్గించుకోవాలి. ఇక్కడ చూసారా ఎంత బాగా మగ్గిపోయింది, ఎంత జ్యూసీగా ఉందో కదా. ఇక్కడే తినేసేయాలనిపిస్తుంది. ఆగండి, ఇంకొంచెం అయితే ప్రాసెస్ ఉంది రెసిపీకి. ఇలా మగ్గిన దాంట్లోకి కొంచెం కారం యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి స్టిర్ చేసేసేయండి అండ్ మూత పెట్టేసేయండి. వన్స్ ఆయిల్ సపరేట్ అయిపోతుంది దీంట్లోకి. వన్స్ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం చక్కగా పప్పుగుత్తి తీసుకొని పప్పుగుత్తితోటి మంచిగా వెనపండి. కొంచెం మొత్తం పేస్ట్ లాగా చేయకుండా కచ్చా పచ్చాగా మంచిగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వెనిపేసేయండి. వెనిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఆయిల్ సపరేట్ అవుతుంది. సపరేట్ అయిన తర్వాత మనం చక్కగా స్టవ్ కట్టేసేసేయండి. అంతే, రెసిపీ రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మంచిగా వేడి అన్నంలోకి ఈ రెసిపీని సర్వ్ చేసుకొని పక్కన ఏదన్నా వేపుడు నంచుకోవడానికి ఉంటే పెట్టుకోండి. లేదు అంటే చక్కగా ఒక 2 గుడ్లు ఆమ్లెట్ వేసుకోండి ఆనియన్స్తో కలిపి. దాంతో పేరప్ చేసుకొని తింటుంటే ఉంటుంది. ఒక్కొక్క ముద్దకి ఇంకా ఎక్కువ తినాలి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చిందంటే మనకి కామెంట్స్లో చెప్పండి. అంతేకాకుండా మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని కూడా ప్లీజ్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అమలాస్ కిచెన్. టాటా, బాయ్ బాయ్.